పెద్దలు వచ్చారు మేడం. అంటే ఎలాగిచ్చారు విడాకులు? ఆస్తి రాసింది కాబట్టి నన్ను చెప్పారు మేడం. ఆస్తి రాశారు కాబట్టి వేరే పెళ్లి చేసుకోమని పెద్దలు చెప్పారు. అది మీరు అడిగిన సంతకం పెట్టేటప్పుడు నేను మరి మీరు ఆస్తి రాసుకొని పోతున్నారు, మరి నేను పెళ్ళి చేసుకుని మీరు నాకు అర్థం అవుతుంది, చేసుకోక ఇద్దరు చేసుకుని ఏనా వీళ్ళు అన్నయ్య వీళ్ళు అన్నారు. సార్ నేను 98 దాకా ఆగిన మేడం గారు, అట్ట కూడా చేసుకోవాలి. నేను 98 దాకా ఆగినాక తర్వాత కబురు చేస్తే పంపను అన్నారు. చేసుకుని మేడం గారు చేసుకున్నాక కేసు పెట్టాడు. ఈ 1, 8, 2, 5 మొత్తం 5 కేసులు పెట్టారు మేడం. 5 కేసులు తిరుగుతూనే ఉన్నా. వాళ్ళ మీద ఒక్క కేసు కూడా నేను పెట్టలేదు, మొత్తం వాళ్ళు పెట్టినే తిరుగుతున్నా. ఇల్లు కూడా నాకు వచ్చి జేసీబీతో నైట్ పూట కొడుతున్నారు. నేను దాని వరకు నేను కోర్టుకు వేసుకున్నాను మేడం గారు. వాళ్ళ మీద నేను కేసు పెట్టలేదు, నా స్థలానికి నేను కోర్టుకు వేసుకున్నాను. ఎందుకు వేస్తారు? ఆ స్థలం వాళ్ళకి రాసిచ్చారు కదా మీరు. సరే మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన పొలం ఇల్లు సంగతి ఏం చేశారు? ఆ పొలం ఆయన తీసుకున్న కట్టుబాట్ల ప్రకారంగా ఎక్కడున్నారో అమ్ముకున్నాడు. వాళ్ళ ఊర్లో ఎక్కడున్నారో పొలం కొన్నాడు. కొన్నాక మా నాన్న తీసుకెళ్ళి రిటర్న్ చేయించుకున్నాడు. కొన్నాక డబ్బులు తీసుకొని పోయాడు. ఆయన అమ్ముకున్నాడు, ఆయన భయం తీసుకున్నాడు, అన్నీ ఆయన చేసుకుని నీ దగ్గర పోలే మేడం గారు. ₹1,00,000 ఇచ్చిన వరకు నన్ను పిలిచారు. వెళ్ళి నన్ను సంతకం పెట్టినా నేను బయట నిలబడ్డా. వాళ్ళ రూమ్లో కూడా నేను పోలేదు. డబ్బులు ఇచ్చి తీసుకున్నారు, పోయారు మేడం గారు. నేను అయితే దాని దగ్గర పోలేదు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఒక 2-3 నెలలు ఉన్నాక నా మీద మళ్ళీ పిటిషన్ పెట్టిండు. పిటిషన్ పెట్టి ఏమి చేయలేదండి, ఏం చేయలేదు, నేను ఏం పెట్టి సాధాలు పిల్లగాలని అన్నాడు. సార్ అంటే అనుకుని నాకు నన్ను తీసుకుపోయి లోన్ వేసారు, నాకు జైలు వేసారు. నన్ను సంవత్సరానికి నెల చొప్పున 3 సంవత్సరాలు 3 నెలలు చేసింది. సంవత్సరానికి 4 రోజులు ఉంచారు జైలు. అట్లా 3 సంవత్సరాలు 3 నెలలు వెళ్ళాను నేను. 3 నెలలు వెళ్ళినాక మా నాన్న అన్నాడు, ఏంట్రా నేను తాస్తి పెట్టినా కానీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, రారు నేను పిల్లలు రిటర్న్ చేస్తానని చెప్పేసిండు. ఆయన రిటర్న్ చేసేసిండు. ఏది? ఇళ్ళ స్థలం. అక్కడ ఆవిడకి కన్నా 2 పిల్లలు మీ పిల్లలే కదా? మా పిల్లలే. ఆ పిల్లల గురించి మీరేం ఆలోచించారు? వాళ్ళకి ఏం చేశారు చెప్పండి. వాళ్ళకి నేను భూమి ఇచ్చి రాసిచ్చారు. భూమి రాసిచ్చా వాళ్ళకి. భూమి రాసిచ్చారు. ఆ భూమిలో వాళ్ళకి ఏం వచ్చింది? వాళ్ళ చదువులు ఏం చూశారు? వాళ్ళు ఇప్పుడు నీకు మీ పెళ్ళానికి గొడవ వదిలేయండి. మీ పిల్లల చదువుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళకి స్కూల్లో ఒక పండగ పబ్బమంటే వెళ్ళారా? వాళ్ళకి ఒక నాన్న అనే స్థానంలో ఉండి సంతకాలు పెట్టారా? లేకపోతే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పేరు మీద రాసిన స్థలాన్ని కూడా మళ్ళీ వీళ్ళ కూతురు పేరు రాసేసాను అంటున్నారు. వాళ్ళు మా నాన్న నిర్ణయించుకున్నాడు. మీ నాన్న నిర్ణయం చేస్తే మీరేమి అప్పుడే పుట్టిన చంటి పిల్లోడా కాదు కదా? మీకు ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉంది కదా. మీకు పిల్లలు కదా వాళ్ళు. మీ పెళ్ళాం సంగతి వదిలేయండి, పిల్లలకైతే న్యాయం చేయాలి కదా. పిల్లలకి ఏ విధంగా మీరు మంచి చేశారు? పిల్లల గురించి ఏం ఆలోచించారు ఇన్ని రోజులు? నా కింద 2.5 ఎకరం వాళ్ళకి ఇచ్చాను మేడం గారు. నేను వాళ్ళకి ఇచ్చిన, నాకు ఉన్నది ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన కాబట్టి నేనుగా వాళ్ళ దగ్గర పోలేదు. పోటాన్ని వాళ్ళ దగ్గర వెళ్దామంటే నేను ఎప్పుడు వాళ్ళని కనపడతాను, నన్ను కొడతానికి వచ్చారని మా మీద ఒక మర్డర్ కేసు పెట్టారని వాళ్ళు చూస్తున్నారు. మీ పెళ్ళాం సరిలేదు అన్నది పక్కన పెట్టండి. మీ పిల్లలకి మీరు ఏం చేశారు అది చెప్పండి. 2.5 ఎకరం పెట్టి మేడం గారు. ఆ 2.5 ఎకరం వాళ్ళకు ఉందా ఇప్పుడు? ఉంది మేడం గారు. మరి ఈ ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద పెట్టారు కదా? పెట్టారు మేడం. మరి ఎందుకు అది తీసుకున్నారు? మరి నన్ను ఎందుకు వాళ్ళు జైలు వేయించారు? జైల్లో వేయించారు కాబట్టి మీరు తీసుకున్నారు. మళ్ళీ మా నాన్నగారు నిర్ణయించుకుని ఆయన పేరు. మీ నాన్న అని మాట్లాడక ఏదో చిన్న ఇప్పుడే పుట్టిన చంటి పిల్లలాగా నీకు తెలియకుండా చేస్తాడు మీ నాన్న. మా నాన్న ఎట్లా పూర్తి చేసి నాకు తెలుసు. ఇష్టం లేదా? నాకు ఇష్టమే. నీకు ఇష్టమే కదా, మరి ఎందుకు మా నాన్న చేశాడు అంటే ఎందుకు? నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసే చేశారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.